హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఓకే, ఇది దుబాయ్ వ్లాగ్ పార్ట్ 2 అండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు పార్ట్ 1 మిస్ అయింటే ప్లీజ్ దాన్ని కూడా చూసేయండి. స్టార్టింగ్లోనే గోల్డ్ చూపిస్తుంది ఏంటి జూహిత్ అనుకుంటున్నారా? మేము ఈ వ్లాగ్లో 2-3 డేస్ ఏమేమి చూసాము, ఏ ప్లేసెస్కి విజిట్ చేసాము అనేది కొంచెం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ చాలా మెంబర్స్ ప్యాకేజెస్ గురించి కూడా అడిగారు కదా, నేను ప్రతి ఒక్క దాన్ని దీంట్లో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, దుబాయ్లో గోల్డ్ కాస్ట్ తక్కువ ఉంటుందా అని అడిగారు. యాక్చువల్లీ మేము వెళ్ళింది గోల్డ్ సోక్ కదా, అక్కడ చాలా 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 మార్కెట్స్ ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి, అన్నీ ఒకటే లైన్లో ఉంటాయి. సో అక్కడ గోల్డ్ సోక్లో ఎక్కువ వీడియోస్ అలో లేదనుకుంటా, సో నేను సరిగ్గా తీయలేదు. అండ్ గోల్డ్ ప్రైస్ తక్కువ ఉంటుందా అని అడుగుతున్నారు కదా, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదండి. మహా అంటే ఒక 2-3 వేలు తేడా వస్తుంది, అది కూడా ఓవరాల్ బిల్ మీద. మన వాళ్ళైనా ఇక్కడ జిఎస్టీ తర్వాత జిఎస్టీ కాదు సారీ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ మనం కొంచెం తగ్గించుకుంటే మన వాళ్ళు తగ్గిస్తారేమో, కానీ అక్కడ చాలా హై కాస్ట్ చెప్తారనమాట. 30 మనం మామూలుగా వేస్టేజ్ ఛార్జెస్ పర్సంటేజ్లో అడుగుతాం కదా, 30%, 32% చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి మేము ఎక్కువ గోల్డ్ ఏం పర్చేస్ చేయలేదు, ఒక సెట్ తీసుకున్నాము. ఆ సెట్ కూడా మమ్మీ వేసుకున్నట్టున్నారు, వీడియోలోనే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ నేను కూడా చాలా వీడియోస్లో ముందు వ్లాగ్స్లో వేసుకున్నాను దాన్ని. ఒకసారి ఏదో ఒక వ్లాగ్లో లైక్ పార్టీ వ్లాగ్ ఏదైనా చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ దాని తర్వాత గోల్డ్ సోక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మాకు డెజర్ట్ సఫారీ అని చెప్పేసి ప్లాన్ చేశారు. సో డెజర్ట్ సఫారీకి మొత్తం మేము తీసుకున్న ట్రావెల్ ఏజెన్సీ ప్యాకేజ్ వాళ్ళే మొత్తం అంతా చూసుకుంటారనమాట. సో చెప్తున్నాను కదా, నేనైతే థామస్ కుక్ని సజెస్ట్ చేస్తాను. సో ప్యాకేజ్కి ఎంత అవుతుంది ఏంటి అని అడుగుతున్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఇంత అవుతుంది అని చెప్పలేము. ఇఫ్ ఇన్ కేస్ మీ బడ్జెట్ తక్కువ ఉందనుకోండి, మీరు నార్మల్ హోటల్స్ కానీ లేదంటే మీకు తగింది ఎన్ని నైట్స్ కావాలి, ఫుడ్ ఏది, తర్వాత ఏ ఫ్లైట్లో వెళ్తున్నారు, ఎకానమీనా అనేటివి మొత్తం అన్నీ మీరు చూసేసుకుంటే బడ్జెట్లో వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే, నాకు తెలిసినంత వరకు నాకు అజిత్ చెప్పింది అయితే పర్ పర్సన్కి 80,000 అయితే మినిమం కావాల్సి వస్తుంది. మేము వెళ్ళింది 1 వీక్ దగ్గర వెళ్ళాము. సో మనం తర్వాత హై బడ్జెట్కి వెళ్ళాలనుకుంటే మనం ఏదైనా ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము తీసుకున్నది వచ్చేసి అట్లాంటిస్ హోటల్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఎమిరేట్స్ ఫ్లైట్స్ కానీ లేదంటే భోజనాన్ని కానీ ఇలా ఏ దాంట్లో కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకుంటే మీరు కొంచెం మంచి వెళ్ళొచ్చు అనమాట. మరి దానికి లిమిట్ ఏంటో మాకు కూడా తెలియదండి. అండ్ మేము ఏది తీసుకున్నాము అనేది కూడా నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు రికమెండ్ చేశారనమాట ఈ ప్యాకేజ్ వాళ్ళని. సో మొత్తానికి డెజర్ట్ సఫారీ విషయానికి వస్తే, నేను ఊహించినంత డేంజరస్గా అయితే ఏం లేదు. చాలా మూవీస్లో మనం చూస్తూ ఉంటాం కదా, నేను వెళ్ళిన దుబాయ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. యాక్చువల్లీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు చాలా అడ్వెంచరస్గా లేదు, చాలా స్లోగా వెళ్ళినట్టే అనిపించింది. కుదుపులు ఎక్కువ ఉన్నాయి కానీ మరీ ఎక్కువ స్టంట్లు చేయడం అలా ఏం లేదనమాట. సో అక్కడ ఒక 1 hour రైడ్ అలా జరిగింది. తర్వాత ఒక డిఫరెంట్ బైక్స్ వస్తాయి కదా, వాటితో కూడా మేము రైడింగ్స్ అవన్నీ చేసాము. సో అక్కడ నుండి మనకు తర్వాత వేరే లొకేషన్కి తీసుకెళ్తారు, దగ్గరలోనే ఉంటుంది అది కూడా. సో అక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాన్సెస్ కానీ, అక్కడ డిన్నర్ ప్లాన్ చేసాం మేము. సో వెజ్ అండ్ నాన్ వెజ్ డిన్నర్ 2 ఉంటాయి. అక్కడికి వెళ్తే మనకు 3 రేంజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది నార్మల్ కార్పెట్స్ వేసేసి దివాన్స్ లాగా వేస్తారు. అండ్ ఇంకొకటి నాకు సరిగా గుర్తులేదు. అండ్ లాస్ట్ది వచ్చేసరికి టాప్ ఏదో టెంట్స్లో కూర్చొని చూడడమో ఏదో ఉంటుందన్నమాట. మేమైతే దాన్ని తీసుకోలేదు, ఎందుకంటే టెంట్స్ చాలా దూరంగా ఉంటాయి. సో మాకు తీసుకున్న ప్యాకేజ్లో వచ్చేసి దివాన్ సెట్ ఉంటుంది కదా, సో దివాన్ లాగా ఉంటాయి, అక్కడ కూర్చొని చూడొచ్చు. దాంట్లో కూడా చాలా ఉంటాయి, మీరు ముందే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుండి అక్కడికి ఒక 10 minutes 20 minutes పడుతుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ అక్కడ మన కోసం అన్నీ అరేంజ్ చేసి ఉంటారు. అక్కడ కొన్ని ఫైర్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతుంటాయి. కొంచెం ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ఎక్కువగానే ఉంటుంది.
మనమైతే ఈ యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ ప్రశాంతంగా డిన్నర్ అయితే చేసేయచ్చు అనమాట. అండ్ ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. నాకు తెలిసి నేను ఆ రోజు కబాబ్ రోల్స్ ఏవో తిన్నట్టున్నాను చికెన్వి. అండ్ యాక్చువల్లీ బెల్లె డాన్స్ కూడా ఉంటుంది, కానీ బెల్లె డాన్స్ నేను క్లిప్పింగ్స్ యాడ్ చేయలేదు, ఎందుకంటే చాలా మెంబర్స్ యంగ్స్టర్స్ ఉన్నారని తెలుసు నాకు మన ఛానల్లో. ఐ డోంట్ వాంట్ టు ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. నేను డీసెంట్గా ఉన్నవి, నా దగ్గర క్లిప్పింగ్స్ మంచి క్లారిటీలో ఉన్నవే ఇంక్లూడ్ చేస్తున్నాను. కంపారిటివ్లీ ఫస్ట్ బ్లాగ్కి దీనికి నాకు తెలుసు వీడియో ఫుటేజ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి. సో యా, మీకు కూడా దుబాయ్ వ్లాగ్ ఫస్ట్ది చాలా బాగా నచ్చిందంటే ఇది ఆటోమేటిక్గా నచ్చేస్తుంది, ఎందుకంటే వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది అండ్ క్లిప్పింగ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ మనం అక్కడ డిజర్ట్ సఫారీ అయిపోతుంది కదా, అది అయిపోయిన వెంటనే మళ్ళీ మనం సేమ్ రూమ్కి వచ్చేస్తాము. రూమ్కి వచ్చేసిన తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఒక మాస్క్ ఉంటుందండి అక్కడ, చాలా ఫేమస్ అనమాట. రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా అక్కడ చాలా ఉంటాయి. నాకు మాస్క్ నేమ్ గుర్తు రావట్లేదు కరెక్ట్ టైంకి. అసలు ఎంత బాగుందంటే చూడ్డానికి అసలు ఏ పార్ట్ ఎక్కడ క్యాప్చర్ చేయాలి అనేది కూడా మనకు అర్థం కాదండి. మనకు సిటీలో నుండి కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుందన్నమాట. సో ఆ మాస్క్ వెళ్ళాలన్నా మనం ఏం రూల్స్ ఫాలో చేయాలి అంటే, లేడీస్ అయితే ఫుల్ కవర్ చేసుకోవాలి, హెడ్ కూడా కవర్ చేసుకోవాలి. సో వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు, కానీ జీన్స్ వేసుకున్నప్పటికీ మన హెడ్ అంతా కవర్ అయి ఉండాలన్నమాట. సో నేనైతే స్కార్ఫ్, ప్రతి ఒక్కరూ మాకు ముందే గైడ్లైన్స్ చెప్పారు కాబట్టి స్కార్ఫ్ అని అదని ఇదని చెప్పి మేమైతే రూల్స్ అన్నీ పక్కాగా ఫాలో చేసాము. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పెద్దగా రూల్స్ ఏమి ఉండవు. వన్స్ మనం ఎంటర్ అయిపోయిన తర్వాత అందరు క్యాజువల్గానే తిరుగుతున్నారు. బాయ్స్కి పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి. లేడీస్ అయితే ఖచ్చితంగా పైన స్కార్ఫ్ కానీ లేదంటే బుర్కా కానీ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. అండ్ లుక్ ఎట్ దిస్ ప్లేస్, ప్రతి ఒక్క చోట బాడీ గార్డ్స్ అయితే కన్ఫామ్గా ఉంటారు. అండ్ ఈ ఆర్కిటెక్చర్ కానీ, పెయింటింగ్స్ కానీ, షాన్లేర్ కానీ, ఓ మై గాడ్, ఐ కాంట్ టేక్ మై ఐస్. అసలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చూస్తున్నా కూడా ఐఎమ్ గెటింగ్ దట్ ఫీల్ అక్కడ ఉన్నట్టు, ఐ మీన్ ఇంకా లైవ్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఐ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కదాన్ని పిక్చర్ తీసాను నేను. మరీ వ్లాగ్లో మొత్తం అన్ని పిక్చర్స్ యాడ్ చేస్తే బాగుండదు కదా. అసలు ఎంత పెద్దగా ఉందంటే నేను అసలు ఎప్పుడు నా లైఫ్లో ఇంత పెద్ద మాస్క్ చూసింది లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు దుబాయ్కి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తుంటే మాత్రం, ప్యాకేజ్లో వెళ్తుంటే ఖచ్చితంగా ఇది పెడతారు మ్యాక్సిమం. ఇఫ్ ఇన్ కేస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్. అంత రష్ ఉన్నప్పటికీ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్పేస్ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఈ కార్పెట్ ఏదైతే చూస్తున్నారో, ఇట్ డజంట్ హ్యావ్ ఏ సింగిల్ పార్టీషన్. మొత్తం ఫ్లోర్ అంతా ఎంత పెద్ద కస్టమైజ్డ్ కార్పెట్ చేశారంటే, ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్, బట్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఐ కాంట్ ప్రైజ్ ఇనఫ్ అన్నట్టు. చాలా బాగుంది ప్లేస్ మాత్రం.
అక్కడ నుండి మేము బయటికి వచ్చేసిన తర్వాత చాలా పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అసలు ఆ షాన్లియర్స్ ఎంత బాగున్నాయి కదా అని చెప్పేసి. బికాజ్ ఏదైనా ట్రావెల్ చేస్తే అన్ని కంట్రీస్ అయిపోయే వరకు మేమైతే దాన్ని మళ్ళీ రిపీట్ చేయము. మేము చూసిన కంట్రీస్ చాలా తక్కువ. సో 2021లో ఇంకా చూద్దాం అనుకునేసరికి మొత్తం ఇంకా లాక్డౌన్ అయితే వచ్చేసింది. అండ్ ఎవరో అడిగారు మీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. నాకు ఫస్ట్ ఫ్లైట్ అయితే గుర్తులేదు. నేను దుబాయ్కి వెళ్ళేసరికి ఆల్రెడీ నేను ఫ్లైట్స్లో చాలాసార్లు ఎక్కున్నాను కాబట్టి నాకేం పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు అనమాట. ఇట్ వాజ్ వెరీ ప్లెజెంట్. అండ్ ఎమిరేట్స్ ఫ్లైట్ విషయానికి వచ్చేసరికి ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండి. అసలు నార్మల్ ఇండిగో మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం లగ్జూరియసే కాబట్టి కంఫర్ట్స్ అన్నీ కొంచెం బాగానే ఉంటాయన్నమాట. లైక్ స్మూత్ ల్యాండింగ్ కావచ్చు, ఏదైనా దట్ డిపెండ్స్ ఆన్ పైలట్. బట్ యా, ఐ హ్యావెంట్ గాట్ ఎనీ ప్యానిక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎవరో అడిగారు కాబట్టి దాన్ని కూడా క్లియర్ అవుట్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం వెళ్తున్నా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో సోలో ఆల్సో దట్ విల్ బీ ఫైన్. అక్కడ గైడ్ చేయడానికి చాలా మెంబర్స్ ఉంటారు. జస్ట్ మేక్ షూర్ మీరు ఎయిర్పోర్ట్కి కరెక్ట్ టైంకి వెళ్ళారు అంతే. ఇంకా అదొకటి ఉంటే చాలన్నమాట. మిగతా వాళ్ళు గైడ్ చేస్తారు ఎవరో ఒకరు మిమ్మల్ని. సో అక్కడ మాస్క్ దగ్గర నుండి మేము డైరెక్ట్గా ఫెరారీ వరల్డ్కి వెళ్ళిపోయాము. దిస్ ఈస్ ద ప్లేస్ దట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, సో ఇక్కడ అసలు నేను వీడియో తీసిందే లేదు. ఈ వీడియోస్ ఏవైతే చూస్తున్నారో అవన్నీ అజిత్ ఫోన్లో తీసుకున్నారు. అది కూడా ఎంటర్ అయ్యే వరకే అనమాట. వన్స్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ నాకు ముందే కొంచెం అడ్వెంచరస్ రైడ్స్ అన్న, ఈ రోలర్ కోస్టర్స్ అన్న, స్కేరీ హౌస్ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. స్కేరీ హౌస్ అయితే భయంగానే చూసేస్తా, కానీ ఎండ్ ఆఫ్ ది డే లోపల ఉండేది కూడా మనుషులే కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు వరీ ఏ లాట్ అబౌట్ ఇట్ కదా. సో మేము మొబైల్స్ అన్నీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసాము. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎలాగో రానని చెప్పేశారనమాట. నాకు తెలిసి దుబాయ్లో ఫెరారీ వరల్డ్లో ఏదో చెప్తారనమాట, వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఫెరారీనా లేదంటే అదే రోలర్ కోస్టర్ రైడా లేదంటే వరల్డ్స్ లార్జెస్ట్ రోలర్ కోస్టర్ రైడా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఉంది. దానికి మేము 2 సార్లు వెళ్ళాము. అండ్ ఇక్కడ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంది అంటే అజిత్ అప్పటి వరకు దుబాయ్కి వెళ్ళే వరకు అసలు ఈ రోలర్ కోస్టర్ రైడ్స్ అన్న వాటికి అస్సలు వచ్చేవాడు కాదనమాట. సో దుబాయ్లో తనంతట తానే వచ్చాడనమాట. ఐ జస్ట్ వాంట్ టు డూ ఇట్ అని చెప్పేసి. భయం అని కాదు, ఎందుకు అజిత్కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు ఇలాంటివి. కానీ ఫెరారీ వరల్డ్ మేము బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఎక్కువ ఈ రైడ్స్ వీటిలో కొంచెం బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. సో అప్పుడున్న రష్ చూస్తుంటే ఇప్పుడు కానీ వెళ్తే అసలు ఎంత ఖాళీగా ఉంటుంది కదా అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు టేక్ లాడ్ ఆఫ్ ప్రికాషన్స్. అండ్ తర్వాత 10 hours ముందే మనం కోవిడ్ టెస్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను కూడా కనుక్కుంటున్నాను ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే ఏమేమి రూల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అని చెప్పేసి, జస్ట్ ఇన్ కేస్ అంతే. సో యా, ఇది ఫెరారీ వరల్డ్. అక్కడ మనకి కొన్ని కార్స్ డిస్ప్లేలో పెట్టింటారు. ఐ మీన్ ఫెరారీ కార్స్ ఉంటాయి కదా పాపులర్వి, అవన్నీ డిస్ప్లేలో ఉంటాయి. అండ్ కొనడానికి కూడా చిన్న బొమ్మలు అలాంటివన్నీ ఉంటాయి. కానీ ఏవి కొనలేమండి, అంత హై కాస్ట్, ఊరికే వేస్ట్ అనిపిస్తుంది నాకు ఆ బొమ్మలు కొనడం. నాకు అసలు ఈ టెడ్డీ బేర్లు బొమ్మలు అంటే అస్సలు నచ్చదు. సో మళ్ళీ ఇది నెక్స్ట్ డేది అనమాట. దుబాయ్కి వెళ్ళి బూర్జ్ ఖలీఫా చూడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో మేము కూడా అంతే. ఈ లిఫ్ట్ వచ్చేసరికి 125th ఫ్లోర్లో ఆపుతుంది అనుకుంటా. తర్వాత మళ్ళీ మనం నడుచుకుంటూ 124కి రావాలి. ఫస్ట్ 125th అంతా కవర్ చేసుకొని, ఐ డోంట్ రిమెంబర్ 124 ఆర్ 125, ఆ రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఆగుతుంది. సో లిఫ్ట్ అన్ని ఫ్లోర్స్, అసలు లిఫ్ట్ అయితే నాట్ ఈవెన్ ఏ మినిట్, ఒక మినిట్ కూడా లేకుండా అంత టాప్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం మేము. 125th. సో అక్కడ నుండి వ్యూ చూడడం, ఓ మై గాడ్. హైట్ ఇదేదో ఫోబియా అంటారు, దాని పేరేందబ్బా, ఫియర్ ఆఫ్ హైట్స్ ఏదో ఫోబియా, ఐ డోంట్ రిమెంబర్. అది ఉంటే మాత్రం మీరు దీన్ని అవాయిడ్ చేయండి, తొంగి చూడ్డాన్ని. మిగతాదంతా బాగా ఎంజాయ్ చేసేయచ్చు. జస్ట్ లుక్ అట్ ది లొకేషన్.
మనకు అదే ఫ్లోర్లో ఒకటి గ్లాస్ లాగా ఉంటుందన్నమాట. దాంట్లోంచి కింద ఏమేమి ఉంది అని చెప్పేసి డిస్ప్లే అవుతుంటుంది. వీ కెన్ వాక్ ఆన్ దట్. యాక్చువల్లీ మనం వాక్ చేసేటప్పుడు సడన్గా ఏదో ఒక ప్లేస్లో ఒక డమ్మీ క్రాక్ వస్తుంది. సో యా, మా ముందర యాక్చువల్లీ ఇంకొక పర్సన్ ఉన్నారనమాట. ఆ క్రాక్ మేము కూడా చూడలేదు. యాక్చువల్లీ మేము తన తర్వాత వెళ్ళాము. సో ఆయన చూసి చాలా భయపడ్డాడు. ఎవరైనా గ్లాస్ అలా సడన్గా క్రాక్ అయిపోతే భయపడరా అండి, అందులోనూ అంత హైట్లో ఉన్నాము. మీరు అక్కడ కనిపిస్తుంది కదా డమ్మీ క్రాక్, ఆ డమ్మీ క్రాక్స్ అయితే ఉంటూ ఉంటాయి. నిజంగానే అది ఎంత రియలిస్టిక్గా ఉందంటే ఆ గ్లాస్ నిజంగానే పగిలిపోయిందా అని చెప్పేసి, కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మళ్ళీ అది నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. అండ్ అక్కడ నుండి చూస్తే కింద ఎలా ఉందో అదంతా నీట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ మనకు అక్కడ కొన్ని డిస్ప్లే స్క్రీన్స్ కూడా ఇచ్చింటారు విచ్ ఈజ్ రొటేటబుల్ యాక్చువల్లీ. సో వాటిని మనం రొటేట్ చేస్తూ ఉంటే సిటీ మొత్తం, ఐ థింక్ అది డౌన్ టౌన్లోనే నా ఉండేది. ఓ మై గాడ్, మై మెమరీ ఈస్ టూ బ్యాడ్, సారీ గైస్. సో యా, దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే మనం మిగతాది కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, అసలు మాతో పాటు సాయి కూడా వచ్చాడు కదా. సో సాయి అప్పట్లో కొత్తగా వాచ్ రిలీజ్ అయింది, సిరీస్ 4 అనుకుంటా. సో సిరీస్ 4 తీసుకుందామని చెప్పేసి ఎలక్ట్రానిక్ స్టోర్కి వెళ్తే ఆ టైంలో ఇంకా మనకు ఫుల్ ఆకలేస్తుంటుంది. దుబాయ్కి వెళ్ళినప్పుడు మినిమం డేకి ఒక 10 కిలోమీటర్స్ తిరిగామండి మేము. ఇంకా ఆకలేక ఇంకేమేస్తుంది చెప్పండి. అందులోనూ యమ్మీ ఫుడ్, సచ్ ఏ గుడ్ బేకరీస్, ఇంకా తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా. అందులోనూ నాకు డోనట్స్ అంటే చాలా ఇష్టం. సో యా, మీకు ఫుడ్ ఇష్టమైతే ఖచ్చితంగా మీకు దుబాయ్ కూడా నచ్చుతుంది. బికాస్ ఫుడ్తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి. కొంచెం షాపింగ్, దుబాయ్ మాల్ ఉంటుంది కదా, అది దగ్గరలోనే ఉంటుంది. సో దాంట్లో కూడా జస్ట్ అలా చూసాం. కానీ దుబాయ్లో నేను అస్సలు పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు. లాస్ట్ డే వెళ్ళాను కానీ ఐ డెంట్ బై ఎనీథింగ్. కొన్ని H&M పీసెస్ ఏవో తీసుకున్నాను అంతే. ఫైనలీ ద పార్ట్ హ్యాస్ కమ్. దీనికోసం నేను వెయిట్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్ చెప్పాలి, దీని గురించి చెప్పాలి అని చెప్పేసి. అట్లాంటిస్ ద పామ్, ఈ హోటల్ చాలా 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 ఫేమస్ అండి. నాకు తెలిసి వరల్డ్లో 2 ఉన్నాయి అని నేను విన్నాను. నేను ఎక్కువ గొప్పలు చెప్తున్నాను ఈ హోటల్ గురించి అనుకోకండి. నిజంగానే అసలు 2 కళ్ళు సరిపో దీన్ని చూడ్డానికి. ఇట్ వాజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. మా ప్యాకేజ్లో ఇది వచ్చింది కాబట్టి మాకు పెద్దగా ఏమంటారు ప్రైస్ ఇంతనా అనిపించలేదు. మనం సపరేట్గా కానీ వెళ్ళి బుకింగ్స్ చేసామనుకోండి చినికి చేట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఒక్క నైట్కి 50,000, 80,000, 1 lakh అలా. ఒకవేళ రెగ్యులర్ రూమ్స్ అయినా చాలా ఎక్స్పెన్సివ్, 30,000, 28,000 అలా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకు స్వీట్ ఏమంటారు మొత్తానికి 2, మళ్ళీ అదంటే ఇదంటారు, ఇదంటే అదంటారు కాబట్టి ఓకే లెట్స్ ఫిక్స్ ఇట్ ఆన్ స్వీట్. సో ఆ రూమ్స్ అయితే మనకు అప్ టు 50,000-80,000 వరకు ఉన్నాయి. సో మనకు ప్యాకేజ్లో మాకైతే స్వీట్ రూమ్సే వచ్చేసాయి అనమాట, విచ్ ఈస్ రియల్లీ ఇంక్రెడిబుల్. మేము టూ రూమ్స్ బుక్ చేసాం, 2 suites. సో ఒకటి వచ్చేసి నాకు అండ్ అజిత్కి, అండ్ ఇంకొకటి వచ్చేసి డాడీకి మమ్మీకి. ఇవి ఆపోజిట్ రూమ్స్ యాక్చువల్లీ. దేంట్లో అయితే మనకు బాల్కనీ వ్యూ బాగుందో ఆ రూమ్ మేము సెలెక్ట్ చేసుకొని మిగతా డాడీ వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో ఈ హోటల్లో ప్లస్ ఏంటంటే మనకు వాటర్ గేమ్స్ అక్కడనే ఉంటాయి, అటాచ్డ్ బీచ్ కూడా ఉంది. అంత పెద్ద హోటల్ అనమాట ఆబ్వియస్లీ. అండ్ ఇంకా చాలా వరల్డ్లోనే రేర్ హోటల్స్ అన్నప్పుడు ఈ మాత్రం ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఐఎమ్ రియలీ గ్లాడ్. అండ్ నేను మా డాడీకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాను అసలు ఇంత మంచి ఏమంటారు ప్లేస్కి, ఇంత మంచి హోటల్ని బుక్ చేయించినందుకు.
వచ్చినందుకు. ఎందుకంటే ప్యాకేజెస్లో మెయిన్లీ ఈ హోటల్ చాలా మెంబర్స్ తీసుకోరనమాట, కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో. అది ఓకే, దట్స్ ఆల్ ఫైన్. ఎందుకంటే మనం ట్రావెల్ ఎప్పుడైనా మనం బడ్జెట్ చూసుకొని చేసుకోవాలి తప్పితే ఊరికే లగ్జరీలు కానీ పోయి డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. కానీ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ వీ స్టేడ్ ఇన్ దిస్ హోటల్ ఫర్ 2 days. అండ్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఏమన్నా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, బికాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. I fell in love with this place, dude. I really like this place. మళ్ళీ వెళ్తానా ఈ హోటల్కి అంటే చచ్చినా వెళ్ళను. ఏదైనా ప్యాకేజ్లో వస్తే వెళ్తాను, కానీ ఎక్స్ట్రా మనీ పే చేసి అయితే వెళ్ళను. ఎందుకంటే ప్యాకేజ్లో అయితే మనకు పెద్దగా బర్డెన్ అనిపించదు అనమాట అలా. నేను మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ అట్లాంటిస్ హోటల్లో ఏదో మొత్తానికి ఫుడ్ అయితే ఒక పూట కాంప్లిమెంటరీ అన్నారు మాకు. సో కాంప్లిమెంటరీ కదా అని వెళ్ళాము. మొత్తం అంతా కాంప్లిమెంటరీనే అండి, ఎక్సెప్ట్ వాటర్ మనం కొనుక్కోవాలి. సో దుబాయ్లో నాకు ఎందుకు వాటర్ చాలా కాస్ట్లీ అనిపించాయండి. ఎవరైనా దుబాయ్లో ఉండే వాళ్ళైతే నాకు అలా అనిపించింది. మీకు అలా అనిపించిందో లేదో నాకు చెప్పండి. ఒక వాటర్ బాటిల్కి మేము 250 కూడా పెట్టాల్సి వచ్చింది. సో ఇంత పెద్ద హోటల్లో ఒక చిన్న వైన్ గ్లాస్లో ఇచ్చారనమాట వాటర్ అయితే మనకు. ఆ వాటర్ అయిపోతే ఇంకంతే, మళ్ళీ కొనుక్కోవాల్సిందే. సో ఆ వాటర్ ఎందుకు కాంప్లిమెంటరీ ఇవ్వరు? ఐ డోంట్ గెట్ దట్ లాజిక్. మేబీ అది కాస్ట్లీ ఏమో. అండ్ పెట్రోల్ డీజిల్ కాస్ట్ కూడా నాకేం పెద్ద తేడా అన్నట్టు అనిపించలేదు. నేను గోల్డే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి, కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. డిఫరెన్స్ ఉన్నా కూడా మేకింగ్ ఛార్జెస్లో బాగానే వాయించారనమాట. యా, దట్స్ ఇట్ ఫర్ మై దుబాయ్ ట్రావెల్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు మేక్ ఇట్ ఎంటర్టైనింగ్. సో నచ్చింటే ప్లీజ్ నా కోసం లైక్ చేయండి. ఎందుకంటే ఈ బిట్స్ అండ్ పీసెస్ ఎడిట్ చేయడానికి నిజంగా చాలా టైం పట్టింది నాకైతే. సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు సుప్రియ గారు అండ్ ప్రియా రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. యా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇప్పటి నుండి మన రెగ్యులర్ వ్లాగ్ ఇంకా ఎంటర్టైనింగ్గా తీయడానికి నేను ట్రై చేస్తాను. మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కమింగ్ ఆన్ యువర్ వే. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. Bye guys, stay positive, stay healthy and be kind to everyone.